వంట నూనెల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నార్మల్‌గా ఆయిల్ మీరేవన్నీ చూసుకుంటే దాంట్లో ఉండేది మోనోసాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్సా, పాలిఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్సా అని అంటారు. ఇప్పుడు కొత్తగా మీరు చూస్తే గానుగ నూనె ఇవన్నీ కొత్తగా మార్కెట్‌లో మీరు చూసిన కోల్డ్ ప్రెస్ కన్స్యూమ్ ఒకప్పుడు నార్మల్‌గా ఒలివ్ ఆయిల్ వాడాలి అన్నట్టు మై టర్మ్స్‌లో ఇప్పుడు రైస్ బ్రాన్ ఆయిల్ ఇవన్నీ అంటారు. వాట్ ఎవర్ ఆయిల్ మీరు యూజ్ చేస్తున్నారనుకోండి అకార్డింగ్ టు మీ నీడ్ ఇంకా సొసైటీలో ఉండే అవైలబిలిటీ బట్టి నార్మల్గా యూజువల్గా మీరు గ్రౌండ్ రిపోర్ట్ చూసుకున్నారనుకోండి ఇండియాలో మేజర్ టైప్ ఆఫ్ మనం ఉండే లోకల్ అవైలబిలిటీలో ఇక్కడ చూసుకున్నంటే పల్లి నూనె వాడుతుంటాం, లేకపోతే సన్ఫ్లవర్ నూనె వాడుతుంటాం. వాటర్ ఒలీవ్ ఇవన్నీ ఇప్పుడు వస్తున్నాయి. ఏ ఆయిల్ వాడినా దాని క్వాంటిటీ మాత్రం చాలా తక్కువగా ఉండాలండి. యూజువల్గా సన్ఫ్లవర్ యూ కెన్ యూజ్ ఇట్ అండ్ యూ షుడ్ బి క్వాంటిటీ. మేజర్ మన ఇండియాలలో ప్రాబ్లమ్స్ వచ్చేది ఏంటంటే మనం ఆయిల్ కంటెంట్ నార్మల్గా ఉండే కూల పదార్థాలను కూడా డీప్ ఫ్రై చేసి తింటూ ఉన్నాం. అది నార్మల్గా అదే బాయిల్ చేసి ఉంటే అక్కడ ఆయిల్ అవసరం పడకపోయేది. వాట్ ఎవర్ ఆయిల్ యూజ్ ఇట్, ఐ ఫీల్ ఇట్ డస్ నాట్ డిస్క్రిమినేట్ వాటర్. ఎందుకంటే ఒలీవ్ ఆయిల్ ఇక్కడ 100 రూపాయలకు నార్మల్గా వచ్చే కొబ్బరి నూనె దాని మీద తీసుకొని 500 రూపాయలు ఒలీవ్ ఆయిల్ తినాలని అలా ఏం లేదు. వాట్ ఎవర్ ఆయిల్ మీన్స్ యూస్, బట్ ఇట్ షుడ్ బి ఎట్ యాజ్ లో యాజ్ పాసిబుల్. మీరు నార్మల్గా సాధారణ ఉండే బాయిల్ అసలు మనం బజ్జీలు కొందరు ఇంట్లో చూస్తుంటాం, బజ్జీలు పునుగులు రోజు ఉంటుంటాయి. దట్ రిక్వైర్స్ మచ్ ఆయిల్. దాన్ని మీరు అది కట్ డౌన్ చేసేసి అదే మీరు దానికి పుల్కాలో, చపాతీలో, జొన్న రొట్టెలకు వస్తే ఆయిల్ కట్ డౌన్ అవుతుంది. నూనెలో వేసేటప్పుడు కూడా, కూరలో వేసేటప్పుడు నూనె కూడా కంపల్సరీ మీ మెజరింగ్ జార్లో చూసుకోండి ఎంత ఉంటుంది, హౌ మచ్ డైటీషియన్ రికమెండ్స్, అది ఎంత క్యాలరీస్ అనేది ఉంటుందని కంపల్సరీ మీరు చూసుకోవాలి. ఒకసారి దాన్ని కంట్రోల్ చేసిరంటే క్వాంటిటీ ఆఫ్ ఆయిల్, వాట్ ఎవర్ ఆయిల్ యూ షుడ్ యూజ్, ఇట్ డస్ నాట్ మ్యాటర్ ఏ మచ్. నార్మల్గా రీయూజబుల్ ఆయిల్ ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం బయట, నార్మల్గా వీళ్ళు వేసే వాళ్ళు అదే దాన్ని యూజ్ చేసి ఒక్కసారి యూజ్ చేసిన ఆయిల్ తర్వాత మిస్ట్ అవి కంటెంట్స్ అవి ఉంటాయి, కెమికల్స్, ఇట్ ఈస్ నాట్ గుడ్. సో బెటర్ టు అవాయిడ్. పచ్చళ్ళను ఎందుకు తగ్గించాలంటే? ఇంకోటి మేజర్గా మనం అవాయిడ్ చేసిన ఇండియన్ సెటప్స్లో మనం పచ్చళ్ళు చాలా ఎక్కువగా తీసుకున్నాం. పొద్దున్న లేవనే ఆవకాయ పచ్చడి, మామిడికాయ అదే ఉందో పచ్చళ్ళలో సాల్ట్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుందండి. కొంతమంది పేషెంట్స్ నా దగ్గరకు వచ్చేసి సార్ బీపీ కంట్రోలే అవుతలేదు, ఎలా అంటే చూస్తే మన ప్రిస్క్రిప్షన్ అంతా బాగానే ఉంటుంది, రెగ్యులర్ వీళ్ళు డ్రగ్స్ మంచిగానే వేసుకుంటుంటారు, అమ్మ ఎలా అంటే నార్మల్గా అని చెప్తుంది, సార్ రోజు ఇంత పచ్చడి. ఫ్యాట్ ఫుడ్స్లో నార్మల్గా ఇంకా పచ్చడిలో చాలా హై సాల్ట్ కంటెంట్ ఉంటుంది. మీరు పొటాటో ఫ్రైడ్ చిప్స్ ఎప్పుడైనా ఆయిల్ కంటెంట్, సాల్ట్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ సాల్ట్ అనేది కట్ డౌన్ చేస్తే మీ బీపీ చాలా కంట్రోల్గా ఉంటుంది. ఇంకోటి మీ డైట్లో ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్లో పొటాషియం అనేది ఒక కెమికల్ ఉంటుంది. మన ఆరోగ్యానికి, మన హెల్త్ కూడా ఒక రేంజ్ వరకు చాలా మంచిది. అది కూడా తీసుకుంటే ఆటోమేటిక్గా మీ బీపీ మంచిగా అవుతుంది. ఇంకో మనం వెల్లుల్లి అంటాం, దట్ ఈజ్ ఆల్సో మీకు వెరీ గుడ్ అండి. విలువైన ఆరోగ్య సమాచారం అందిస్తున్న MedPlusONE టీవీకి ధన్యవాదాలు. దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్గా వచ్చే టాక్స్ అవన్నీ వినండి. ఫ్యూచర్ ఈ ప్రివెంటివ్ బెనిఫిట్స్, హెల్త్ బెనిఫిట్స్ ఇవి నార్మల్ లోకల్ పీపుల్కి చాలా అవసరం అండి. రెగ్యులర్గా సబ్స్క్రైబ్ చేస్తే చూస్తూ ఉండండి. ఇట్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ యూ.